హాయ్ అండి. ఇది సేమ్ చూడ్డానికి చాక్లెట్ కేక్‌లా ఉంది కదా! కానీ ఇది రాగి పిండితో చేసిన కేక్ అనమాట. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. మరి ఇంట్లోనే సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించేస్తాను వచ్చేయండి. దీనికోసం ముందుగా బౌల్ తీసుకొని అరకప్పు పెరుగు, అరకప్పు బెల్లం, పావు టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని విస్కర్‌తో బాగా కలిపేసుకోవాలి. తర్వాత అదే బౌల్‌లోని స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్‌లో ఒక కప్పు రాగి పిండి, 2 టేబుల్ స్పూన్ చాక్లెట్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఉండలు లేకుండా బాగా జల్లించేసుకోవాలి. తర్వాత ఈ పిండినంతా కూడా విస్కర్‌తో బాగా కలుపుకొని దీంట్లోనే మరిగించి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ బటర్, పావు కప్పు పాలు కూడా వేసుకొని విస్కర్‌తో బాగా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలండి. ఈ బ్యాటర్‌నంతా కూడా నెయ్యి రాసి పెట్టుకున్న కేక్ మౌల్డ్‌లో వేసేసుకొని ఎయిర్ గ్యాప్స్ లేకుండా కొంచెం తడుతూ ఉండాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని సాల్ట్ వేసి దీంట్లోనే స్టాండ్ కూడా పెట్టుకొని స్టాండ్ పైన కేక్ మౌల్డ్ పెట్టి మూత పెట్టి ఒక 30 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత నైఫ్‌తో చెక్ చేసుకోవాలి. నైఫ్ క్లియర్‌గా వస్తే కేక్ బాగా కుక్ అయినట్టేనండి. ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి గాని పిల్లలకి గాని పెట్టారంటే అసలు గుర్తుపట్టకుండా తినేస్తారు. చాలా టేస్టీగా ఉంటుందండి. బై బాయ్.